नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज करनूल के ज़िला कोर्ट में शजरकारी प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से ज़िला जज जी कबर्दी और सेक्रेटरी DLS से लीला वेंकटा शेषाद्री और स्पार्ट सोसाइटी के ताउन से प्रोग्राम किया गया। इस मौके पर बेहतरीन अंदाज में शजरकारी की गई। इस प्रोग्राम में ज़िला से ताल्लुक़ रखने वाले एडवोकेट्स और डिस्ट्रिक्ट बार एसोसिएशन के प्रेसिडेंट, सेक्रेटरी और दीगर अहम शख्सियात ने शिरकत की। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके।
థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ వాళ్ళకి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళకి, మరియు మాకు ప్లాంట్స్ ఇచ్చిన డ్వామా గారికి, పీడీ డ్వామా అమర్నాథ్ రెడ్డి గారికి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సీతారాలు మూవీ టీం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, స్పార్టన్స్ టీం అందరికీ మా ధన్యవాదములు ఇది సక్సెస్ చేసినందుకు. కర్నూలులో ఇలాగే ఎవ్రీ ఇయర్ జరగాలి. ఇది మేము అనుకున్న దానికంటే చాలా వైడ్ రీచ్ జరిగింది. ఈ గ్రీన్ కర్నూలు మూమెంట్లో మేము ప్రౌడ్గా చెప్పగలము 1,00,000 మొక్కలు మరియు సీడ్స్. సో దీంట్లో రాయలసీమ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్వాల్వ్ జరగడం జరిగింది. ధన్యవాదాలు రాయలసీమ యూనివర్సిటీకి కూడా. ఇలాగే మనం ఇది ఎవ్రీ ఇయర్ చేయాలి, ఇక్కడితో ఆగకూడదనే అనుకుంటున్నాము. మొన్న డ్వామా నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఒక కోట్, ఒక చెట్టు నీడలో మనిషి జీవిస్తాడు, ఒక మొక్కను నాటితే ఆ దేవుడు దీవిస్తాడు. ఇదే మనము కంటిన్యూగా చేసుకొని ఒక్కొక్క మొక్క మన ఇష్టమైన వాళ్ళ పేరు మీద, మన పేరు మీద ఒకటి నాటుకొని దాన్ని పెంచుకోవాలని కోరుతున్నాము. ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ అ ట్రీ వాస్ 25 years ago and the second best time is now. దీని మీదనే మనము మన సైడ్ నుంచి ప్రతి ఒక్కరం ఒక్కొక్క మొక్క నాటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, పర్యావరణానికి మనం పర్యావరణానికి చేసే మేలు కాదు, మనకు మనం చేసుకునే మేలు అని అందరూ గుర్తించాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. स्पार्टन ग्रीन कर्नूल मूवमेंट में पार्टिसिपेट करे, सो हर एक इंसान को, लोगों को हमारी तरफ से शुक्रिया. स्कूल्स इन्वॉल्व हो गए, कॉलेजेस इन्वॉल्व हो गए, 1 लाख पेड़ और सीड्स प्लांट हो रहे बोल के हमको बहुत खुशी हो रही. ये हम सोचे इससे भी बहुत ज़्यादा सक्सेस हो गया. सबको शुक्रिया जो इन्वॉल्व हुए इसमें. बस हमारे पसंदीदा लोगों के वास्ते या हमारे नाम पे एक झाड़ आप लगाइए. इसके फ़ायदे बहुत ज़्यादा है और इसकी छाँव का सवाब, इसके जितने भी परिंदे इस पे बैठते इसका सवाब सबको मिलता. बहुत नेकी का काम है. सब लोग अपने नाम से, अपने बुज़ुर्गों के नाम से या अपने पसंदीदा लोगों के नाम से एक झाड़ ज़रूर लगाइएगा. शुक्रिया. న్యాయ విద్యార్థుల ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో జిల్లా గారి సమక్షంలో, జడ్జి గారి సమక్షంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మా మిత్రుడు సయ్యం బాలాజీ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. రాబో రోజుల్లో కర్నూలు సిటీని గ్రీన్ సిటీగా మార్చే యొక్క ఉద్దేశంతో 1,00,000 చెట్లను నాటే విధంగా మేమందరం ప్రణాళిక చేసుకున్నాము. దాని రోజు భాగంగానే ఈరోజు కోర్టు ఆవరణంలో చెట్ల నాటే కార్యక్రమం, అలాగే రాయలసీమ యూనివర్సిటీలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి కర్నూలు సిటీని గ్రీన్ సిటీగా మార్చే యొక్క ధ్యేయంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రసన్న కాలేజీ న్యాయ విద్యార్థులందరూ కలిసి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మంచి శుభదినము, అభినందనీయము. అలాగే నెక్స్ట్ ఈ మున్సిపల్ కోర్టు మన కాంపౌండ్లో కానీ, తర్వాత భారత శిశు ఏరియాలో కానీ నెక్స్ట్ టైం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించగలుగుతాము. అదేవిధంగా ఈ మొక్కలు నాటడం వల్ల మొక్కల నుంచి మానవ జీవన విధానాలు మారిపోతాయి. అదేవిధంగా వచ్చేసి ఆయుష్ కూడా పెరుగుతుంది అని భావిస్తున్నాను. తర్వాత ఈ మా జిల్లా జడ్జి ఆధ్వర్యంలో, మా భారత శిశు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తర్వాత విద్యార్థులందరికీ ధన్యవాదాలు.